అంటే ఆయన కష్టపడి పార్టీని ఒక ఒక 5 ఏళ్ల పాటు ఆయన అధికారంలో లేకపోయినా దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన మొత్తానికి ఎట్టకేలకు కూటమితో చేతులు కలిపి కూటమి కట్టి వైసీపీని గద్దెదించాలి అనే ఉద్దేశంతో ఆయన మధ్యలో ఉండి నడిపించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. చాలా నిబద్ధుడిగా పనిచేశారు. అందుకే నరేంద్ర మోడీ అంటే కూడా అంత అభిమానం పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ అన్నా కూడా మోడీ గారికి అదే అభిమానం. ఎక్కడికక్కడ వాళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆ ప్రత్యేకత అయితే కనిపిస్తుంది. మొన్న ఇక్కడ వచ్చినప్పుడు కూడా అంతే. ఆ రోజు ఆయన కొంచెం దగ్గుతుంటే పిలిచి ఆయన హాల్స్ సంబంధించి ఏదో ట్యాబ్లెట్ ఏదో ఇచ్చారట, విక్స్ లాంటిది. అది కూడా బాగా వైరల్ అయింది. అంటే వ్యక్తిగతంగా పవన్ ఏదో ఒక సొంత సోదరుడిలాగా, లేదంటే పవన్ ఒక సొంత కొడుకులాగా ఏదో చూసుకుంటారు ఆయన నరేంద్ర మోడీ. అలాగే మోడీ అంటే కూడా అంత అభిమానంగా ఉంటారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు తాజాగా అదే ఎన్డీఏ కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ అయిన నేపథ్యంలో